నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ముందుగా అందరికీ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. ఈ మధ్యన మన డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న మాట అన్నారండి. అదేంటంటే, మన ప్రాంతానికి రోడ్లు కావాలంటే మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే సరిపోతుంది అనే నానుడి వస్తుంది. కాబట్టి అలాగా అనడం వల్ల మనం ఇట్స్ ఏ ఫెయిల్యూర్ అని చెప్పి ఒక మాట అన్నారండి. అది ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించండి. నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నానండి. ఒక జనసేన కాదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అయినా అయి ఉండొచ్చు, కానీ జనసేన అయి ఉండొచ్చు, టీడీపీ అయి ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ, అలాగే వైసీపీ అయి ఉండొచ్చు, కాంగ్రెస్ అయి ఉండొచ్చు, బీజేపీ అయినా, ఇంకో పార్టీ అయినా, లోక్సత్తా ఏదైనా కానీ. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఆయన జిల్లా కలెక్టర్ గారు, లేకపోతే లోకల్ ఎమ్మెల్యే గారు, సర్పంచ్ గారు చూడవలసింది ఒక ఉప ముఖ్యమంత్రి చూడవలసి వస్తుందని చెప్పి అన్నారండి మాటల్లో. అది కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలో సర్పంచ్ ఉంటారు, అదే పార్టీ అవన. అలాగే మండలంలో ఎంపీడీసీలు, మండల ప్రెసిడెంట్లు, జడ్పీడీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారండి. వాళ్ళ పని ఏంటండి, వాళ్ళ ఉద్యోగ బాధ్యతలు లాగా వాళ్ళ పని ఏంటంటే, ఇప్పుడు సర్పంచ్ వచ్చి ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఏమేమి మౌలిక సదుపాయాలు కావాలి, ప్రజలకు ఏమేమి ఉపయోగపడతాయి, వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా అని చూసుకునే బాధ్యత వాళ్ళ దగ్గర ఉందండి. ఇప్పుడు రెండండి, ప్రతి ప్రజాప్రతినిధి చాలామంది అంటుంటారు నానుడు ఏంటంటే, ఎవరైతే అందరికీ న్యాయం చేయలేరు, కొంతమందికి న్యాయం జరుగుద్ది అంటారు. ఏ నాయకుడైనా కొంతమందికి న్యాయం చేయగలరు అంటారు, కానీ తప్పండి. ఎందుకంటే అందరికీ న్యాయం చేస్తాడండి ఆయన. ఒక ప్రజాప్రతినిధి ఆయన బాధ్యతలు ఏంటండి, ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో ఉండవలసిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు చేయాలండి. అది అందరికీ ఉపయోగపడమే. ఇప్పుడు రోడ్లైనా, డ్రైనేజీలైనా, వాటర్ సదుపాయమైనా, శానిటైజర్ అయినా, ఏదైనా అందరికీ ఉపయోగపడేదే. ఇప్పుడు అంటుంటారు కదా, కొంతమందికి ఉపయోగపడతారని చెప్పి. కొంతమందికి ఉపయోగపడతాయంటే ఇప్పుడు ఇదే తగువులు, సెటిల్మెంట్లు ఇటువంటివి అయితే కొంతమందికి ఉపయోగపడవచ్చు. కానీ ఒక ప్రజాప్రతినిధి చేయవలసిన పనులు ఏంటంటే అభివృద్ధి అనేది గ్రామంలో 100 మంది ఉంటే వాళ్ళు ఏ పార్టీ అవ్వచ్చు, అందరికీ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, ప్రతి పంచాయతీ ప్రెసిడెంట్కి అయినా ఫండ్స్ ఉంటాయి కొన్ని, అలాగే ఎంపీపీకి, ఎంపీడీసీ గారికి, అలాగే ఎమ్మెల్యేకి, ఎంపీ గారికి. ఆ ఫండ్స్ కాకుండా ఇంకా అదనంగా ఏమైనా రోడ్లకి ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏమైనా అదనంగా అవసరం అవుతే, ఇప్పుడు భగవంతునికి భక్తునికి అనుసంధానంగా పూజారి ఉంటాడు అన్నట్టు, ఇప్పుడు మనం ప్రభుత్వాల దగ్గరికి అలా వెళ్ళలేం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల దగ్గరికి వెళ్ళలేం. మనం వాళ్ళ దగ్గరికి మన సమస్యలు తీసుకెళ్ళడానికి మన లోకల్ ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఇటువంటి ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటున్నాం. వాళ్ళ ద్వారా మనం ఫండ్స్ తెచ్చుకొని వాళ్ళు అడిగి మనకి అభివృద్ధి చేయాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయి ఉండవచ్చు, సపోజ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన దగ్గర వెళ్ళకుండానే మనకి లోకల్లో ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు అవ్వచ్చు, ఎంపీడీసీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయాలి. ప్రతి పని మనం చంద్రబాబు నాయుడు దగ్గరికి లేకపోతే ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పనులు చేయించే అంత ఇది కాదు. వైసీపీ లోకల్ లీడర్లు చూడాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రజాప్రతినిధికి అభివృద్ధి అనేదే మైండ్లో ఉండాలి. ఇప్పుడు రాజకీయాలు ఎలక్షన్ వరకే అని చెప్పి అంటారండి, నానుడి. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు వైసీపీ వాళ్ళు, వీళ్ళు టీడీపీ వాళ్ళు, వీళ్ళు బీజేపీ, వీళ్ళు కాంగ్రెస్ అని చెప్పి అన్నది అది కరెక్ట్ కాదండి. అభివృద్ధి అనేది ఒక ఎమ్మెల్యే ఉన్నాయంటే మొత్తం అసెంబ్లీ మొత్తం అన్ని పార్టీలకి ఆయన ఎమ్మెల్యే, అలాగే అన్ని గ్రామంలో అన్ని పార్టీలకి ఆయన సర్పంచ్. కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు ప్రజాప్రతినిధి, సర్పంచ్ స్థాయి నుంచి వార్డు మెంబర్, సర్పంచ్, అలాగే ఎమ్మెల్యే, ఎంపీ గారి వరకు వాళ్ళ పరిధిలో ఉండే అభివృద్ధి పనులు వాళ్ళు చేయాలండి. ఇంకా జిల్లా కలెక్టర్ గారు అంటారా, జిల్లా కలెక్టర్ గారు ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఏంటంటే, వాళ్ళు చేసే పనులు వాళ్ళు ఎలాగ చేస్తారండి తప్పనిసరిగా. కానీ ప్రజాప్రతినిధుల పని ఏంటంటే, పై నుంచి ఫండ్స్, ఇప్పుడు మా ఏరియాలో, మా ప్రాంతంలో ఈ సమస్య ఉంది, దీన్ని పరిష్కరించడానికి ఇంత ఫండ్స్ కావాలని చెప్పి పై స్థాయిలో తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించే విధంగా కృషి చేస్తే బాగుంటుందండి.
అలాగే ప్రతి ఒక్క వాళ్ళ వాళ్ళ పార్టీలో వాళ్ళ ఉనికి కోసం కాదండి. ప్రజలకి ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే పార్టీలో ఉనికి కాదండి, ప్రజల మనసులో వాళ్ళు చిరస్మరణీయంగా ఉండిపోతారని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.